ఓన్లీ కండిషన్స్. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి నెక్స్ట్ కండిషన్ ఏంటంటే జోక్ చెప్పిన తర్వాత మీకు నవ్వు వచ్చినా నవ్వు రాకపోయినా నా కోసం నవ్వాలి. అట్లానే చిల్లర జోక్ లేదు అనుకో. జోక్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఫేవర్ అనేది టీచర్స్కి స్టూడెంట్స్ నెక్స్ట్ జోక్ చెప్పు. ఇంకా ఫేవర్ అనేది స్టూడెంట్స్ చెప్తానే ఉండరా స్టూడెంట్స్ జోక్ బాగుంటుంది. సార్ ఒక టీచర్ ఉంది. కడుపు మొత్తం నవ్విన ఇంకొక జోక్. ఒక స్కూల్లో ఒక టీచర్ ఉంటుంది. టీచర్ స్టూడెంట్స్కి ఏం చేయాలనుకుంటారు అంటే ఏదైనా ప్రాక్టికల్గా చెప్పాలనుకుంటారు. దాని గురించి బయట నుంచి ఒక గార్డెన్ తీసుకొస్తారు. గార్డెన్ తీసుకొచ్చి 2 బకెట్స్ తీసుకొస్తుంది. ఒకటేమో సారా బకెట్, ఇంకోటేమో వాటర్ని తీసుకొచ్చి గార్డెన్ ముందు పెడుతుంది. గార్డెన్ తాగమని చెప్తే గార్డెన్ ఏమో సారా ఇచ్చిపెట్టి వాటర్ తాగుతుంది. అప్పుడు టీచర్ స్టూడెంట్స్ ఏమని అడుగుతుంది అంటే దీనివల్ల మీకు ఏం అర్థమైందంటే స్టూడెంట్స్ ఏమంటారు, సారా తాగనోడు గార్డెన్ సెకండ్ వాలంటైన్స్ డే. పెళ్ళైనప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ కి ఫస్ట్ వాలంటైన్స్ డే రోజు రెడ్ ఫ్లవర్ తోటి ఇస్తాడు. రెడ్ ఫ్లవర్ గిఫ్ట్ ఇస్తాడు. నెక్స్ట్ పెళ్ళైన తర్వాత 1 year కి ఇంకో వాలంటైన్స్ డేకి వైట్ కలర్ రోజ్ ఇస్తాడు. అయితే వైఫ్ అడుగుతుంది లాస్ట్ టైం రెడ్ కలర్ ఇచ్చి ఈసారి వైట్ కలర్ ఎందుకు ఇచ్చిరంటే లాస్ట్ టైం నీ నుండి నేను ప్రేమను పొందాలనుకున్నా, ఈసారి నేను నిన్ను శాంతిని పొందాలనుకున్నా నీ నుంచి. నెక్స్ట్ ఒక మమ్మీ ఉండి వాళ్ళ కొడుకుంటారు అన్నట్టు. అయితే వాళ్ళ మమ్మీ అతనికి ఏమని చెప్తుంది అంటే వాళ్ళ ఇంటి ముంగట ఆంటీకి చింటూ కిసివు ఆంటీకి అని చెప్తే వాడేమంటాడు నేను ఇవ్వను మమ్మీ అని చెప్తాడు. ఎందుకు ఇవ్వమంటే మార్నింగ్ డాడీ ఇస్తే చెప్పుతో కొట్టింది అందుకే నేను ఇప్పుడు ఇవ్వనంటాడు. నెక్స్ట్ ఒక ఫారెన్ అమ్మాయి ఉంటుంది. ఫారెన్ అమ్మాయికి పల్లెటూరు అబ్బాయితో పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత 2వ రోజు వాళ్ళ అత్త ఏం చెప్తుంది అంటే అమ్మాయి వెళ్ళి గేదెకు గడ్డేసిరా అని చెప్తుంది. అయితే అమ్మాయి గడ్డ తీసుకొని గేదె దగ్గరికి వెళ్ళి గడ్డ వేయకుండా వచ్చేస్తుంది. గేదె నోట్లో నురుగు చూసి గడ్డ వేయకుండా వచ్చేస్తుంది. వాళ్ళ అత్త గేదె గడ్డనికి వెళ్ళలేదమ్మా అని అడిగితే గేదె ఇంకా బ్రష్ చేసుకుంటుంది చేద్దామని చెప్పి